మీరు జగన్మోహన్ రెడ్డి సంఖలో ఉండేటటువంటి చెమట కాబట్టి మీకు ఆయన ఒక రాజులాగా కనపడతా ఉండొచ్చు. ఆ రాజ్యం పోయి ఈ రాజ్యం వచ్చిందని మీకు అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఇది రాచరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, పాలకులు ఉంటారు, పాలితులు ఉంటారు. పాలితులే పాలకులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. రెండో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి, ప్రభాసు, మహేష్ బాబు, రాజమౌళి, మీరు, పోసాని కృష్ణమురళి మొత్తం అంతా ఒక చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని ఎగేసుకుంటా పోయి జగన్మోహన్ రెడ్డి ముందు చేతులు జోడించి, అయ్యా మీరు పెద్ద మనిషి చేసుకోండి, మమ్మల్ని కాపాడండి అని అడక్కదొబ్బినప్పుడుగా మీకు మనోభావాలు దెబ్బతినలేదా? అప్పుడు మీరు చాలా ఆత్మగౌరవంతో బతికినట్ట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ఏమీ అనట్లేదు. ఎన్ని సినిమాలకు మీరు బెనిఫిట్ షోలు అడిగితే కాదన్నారా? ఎన్ని సినిమాలు ఎక్స్ట్రాగా డబ్బులు పెంచుకుంటాము అంటే కాదన్నారా? మీరు అడిగినంత పెంచుకోమని చెప్పారు. మీరు ఎన్ని షోలు అడిగితే అన్ని షోలు వేసుకోమని చెప్పారు. బెనిఫిట్ షోలు అడిగితే బెనిఫిట్ షోలు ఇచ్చారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడిగితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఏం అడిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని? ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగులు చేయండి, ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేసుకునేదానికి మీరు కొంచెం మీ సహకారం అందించండి అని చెప్పేసి అడిగారు. ఇంకా మీ తాత సొమ్మేం అడగలేదు, మీ సినిమా వల్ల ఆస్తులేం అడగలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2078 థియేటర్లు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 1400 థియేటర్లు ఉన్నాయి. అంటే తెలంగాణలో థియేటర్లు తక్కువ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి థియేటర్లు అత్యధికం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అత్యధికంగా రెవెన్యూ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తక్కువ ఇస్తుంది. మీరు అక్కడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టుకున్నారు, ఎవరు కాదనలేదు. మిమ్మల్ని అక్కడ నుంచి మొత్తం ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్కి రమ్మని కూడా ఎవరు అడగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు కూడా భాగం అవ్వండి, ఇక్కడ కూడా స్టూడియోలు కట్టండి, ఇక్కడ కూడా షూటింగులు చేయండి, ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం, మీరు కూడా ఒక చెయ్యేయండి అని చెప్పేసి అడిగారు. అది కూడా మీకు కష్టమైతే మీ మొహాన ముష్టేసినట్టు టికెట్ల రూపంలో డబ్బులు ముష్టేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఏమి ఇబ్బంది లేదు మాకు. కానీ తప్పుడు కూతలు కూస్తే మాత్రము ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి కావచ్చు మాట్లాడితే మూతి పనులు రాలిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.